24/9/2004 evening Magadura lecture by Rasayananda Markadu and Adaram Madurai. Srila Prabhupada ki, Srila Gurudev ki, Nitai Gaur Premanand. సో ఈరోజు మనము అతి తీయని ఒక పదాల గురించి చర్చించుకుందాం. తీపి పదార్థాలు అంటే అందరికి ఇష్టం. అది పాప అందరు తినలేరు అన్నమాట. డయాబెటీస్ అంతా ఉండేవాడు ఆ తీయని పదార్థం తినలేరు. ఆశ అందరికి ఇష్టం ఉంటుంది. ఈ పదార్థం వచ్చి ఎవరైనా తీసుకోవచ్చు. దీనికి ఏ రోగం ఉండేవాడు తీసుకోవచ్చు, రోగం లేని వాడు కూడా తీసుకోవచ్చు. అదే భౌతిక ప్రపంచంలో అందరు రోగగ్రస్తులే కాబట్టి అందరు దీన్ని స్వీకరించాలా. దీని ద్వారా వాళ్ళ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి భవరోగం సంసారం అనే ఈ దుఃఖ సముద్రం నుంచి బయటపడచ్చు అనమాట. ఈ మధురాష్టకం అంటే తీయని ఒక 8 ఒక శబ్దం నుంచి 8 ఒక పారాగ్రాఫ్ నుంచి ఇదైన ఒక వల్లభాచార్యుని రచించిన ఒక కావ్యం మీద భగవంతుని యొక్క ప్రతి అంగాంగులు ఒక ఎంత మధురం, ఎంత స్వీట్గా ఉంటుందో దాన్ని భక్తులు అనుభవించి వాళ్ళు ఒక్కటే తినలేక మిగిలిన వాళ్ళు కూడా దీన్ని తినాలా, మిగిలిన వాళ్ళు కూడా దీన్ని అనుభవించాలని ప్రేమంతో రాసిన పాట ఇది. దీన్ని మనం ఈరోజు చర్చించుకోదాం. ఈరోజు ఒక పారాగ్రాఫ్ చర్చించి తర్వాత మనం ఏకాదశి యొక్క మహాత్మ గురించి చర్చించుకోదాం. ఈ మొదటి చరణం వచ్చి అదరం మధురం అంటే భగవంతుని యొక్క పదాల చాలా మధురమైన, చాలా తీయటి. అయితే అది ఎవరికి దొరకదు అనమాట. ఓన్లీ వంశీకి మాత్రం, వేణుకు వంశీకి మురళి. దాని నుంచి ఏదైనా కొంచెం మిగిలితే మనకు వస్తుంది. అదరామృతం అంటారు దాన్ని. కొంచెం నెక్టర్ దాని నుంచి బయట వస్తే చాలా వేరే వేరే అయితే నెక్టర్ ఉంటాయి, అమృతం ఉంటాయి. కొన్ని ఆ వేడి నుంచి వచ్చే గానం ఉంటుంది. అది మనము వేణూరు మధురం అప్పుడు చర్చించుకోవడం. ఇప్పుడు అదరం మధురం కానీ చాలా తీయని పదాలు. ఎంత తీపి అంటారు ఆ రోజు దాంట్లో వచ్చిన శబ్దాలు ఈ రోజు కూడా మనం పెట్టుకున్నాం. ఇది వచ్చింది అతను అదరామృతం నుంచి. ఇప్పుడు భక్తులు పొద్దున నేను తీసుకుని పోతారు, సాయంత్రం ఎవరికైనా ఇచ్చేసి వస్తారు, మళ్ళీ రేపు తీసుకుని పోతారు, ఎవరికైనా ఇచ్చేసి. ఎందుకంటే చాలా తీయగా ఉంటుంది. మేము ఒకరు దీన్ని తినలేక అందరికి పంచుతున్నాం. ఈ రోజు దీన్ని ప్రపంచం మొత్తం తింటా ఉంది. ఈ అదరామృతం అంటే భగవద్గీతని పూర్తి ప్రపంచం స్వీకరించింది. ఎందుకంటే చాలా తీయగా ఉంటుంది. అన్ని దుఃఖాల నుంచి మనని ఒకసారి దాన్ని అనుభవించినామంటే అన్ని దుఃఖాల నుంచి బయటపడడానికి మనకు మార్గం చూపిస్తుంది. జస్ట్ దాన్ని చదివిన వల్ల కూడా మనము మన భౌతిక ప్రపంచం దుఃఖ సముద్రం నుంచి బయటపడచ్చు. ఇంకా దీనికి తీయటి ఇంకొకటి ఉన్నాయి, మనకు తెలుసు అన్నమాట. మన జీవితానికి మంగళాన్ని కురిపించే మంగళారుతున్నాయి. దాంట్లో కూడా కొన్నిసారి మనకు నిద్ర వచ్చేస్తుంది. మన అన్ని క్లేశాల నుంచి దూరం చేసే నరసింహ కీర్తనలు ఉన్నాయి. అన్ని దుఃఖాల నుంచి, అన్ని సమస్యల నుంచి మనల్ని బయటపడడానికి. అప్పుడు కూడా కొన్నిసారి నిద్ర వస్తుంది. ఆ ఫ్రంట్ రాసేవాళ్ళు కూడా ఏదో లెఫ్ట్ ఏదో రైట్ బాగా ఆలోచించి ఏదో ఒక చేతికి వేసేస్తారు. ఇంకా మన బ్రహ్మహత్య లాంటి మహాదోషాల నుంచి మనల్ని దూరం చేసే తులసి కీర్తనలు ఉంటాయి. మనని గోలోకానికి కూర్చుని మనకు సేవ, మనకు రాధాకృష్ణకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చామే. అప్పుడు కూడా కొన్నిసార్లు నిద్ర వచ్చే సాధ్యతలు ఉంటాయి. ఈ సంసార బంధం నుంచి దూరం అయిపోయి శ్రీ వాసుదేవుడి పట్ల స్థిరమైన భక్తి కలిగించే శ్రీమద్ భాగవత ప్రవచనం బాగా నిద్ర అవుతుంది. ఎంత పవిత్రమైనది అది. మన అన్ని దుఃఖం నుంచి దూరం చేస్తుంది. అయినా కానీ మనం ఆ సమయంలో నిద్రని జయించలేకపోతున్నాం. ఇంకా సాయంత్రం మళ్ళీ తులసి కీర్తన ఉంటుంది. కొన్నిసారి భక్తులు టైర్డ్ అయిపోయి అనుకుంటారు. అప్పుడు కూడా ఇంకా మనకు ఆ ప్రేమ భక్తిని కురిపించే చైతన్య మహాప్రభు గౌరవాలు ఉంటాయి. నృత్యం చేయడం అప్పుడు కూడా కొన్ని అలసట అనేది మనకు కనిపిస్తూ ఉంటాను. అయితే భగవంతు నుంచి అదరం నుంచి వచ్చిన అమృతం, ఆ మహాప్రసాదం అది చూసినప్పుడు మనకు నిద్ర పోతుంది, మెలుకొచ్చేస్తుంది, కిందం అనిపిస్తుంది. ఎవరన్నా ప్రసాదం ముందు పెట్టినప్పుడు నిద్రపోయినారని చెప్పే ఎవరు. ఎందుకంటే అది భగవంతు నాకు ఆదరణ నుంచి వచ్చింది కాబట్టి అది ఎంత అమృతం. అది మన నిద్ర నుంచి, మన ఒక అలసరి నుంచి, మన ఒక నొప్పి నుంచి, బాధ నుంచి అంత దూరం అయిపోయి ఎంత కిచెన్ ఎంత దూరమైనా కానీ భగవంతు ప్రసాదం వరకు అక్కడ దూరం చూడొచ్చు. మన అన్నదాన కార్యక్రమంలో అయితే పిల్లలు ఎంతో దూరం నుంచి వస్తారు.
అదే భాగవత ప్రవచనం ఉంది రా అంటే అనిపించి రారు. భాగవతం ఇస్తారంటే వస్తారు. ఎందుకంటే అది భగవంతునికి అధరామృతం, అధరం నుంచి వచ్చింది కాబట్టి అది ఎంతో తీయటిగా ఉంటుంది. దాన్ని అనుభవించడానికి ఆత్మలు పరిగెత్తులు వస్తాయి. ఎందుకంటే అది ఎంతో రసాన్ని, దాంట్లో ఎంతో అమృతం అనేది ఉన్నాయి. అది భగవంతునక అధరమనమ. వదనం, భగవంతునక వదనం శాశ్వతమైన సందర్భ కోటి కమనీయ విశేష రూపం, కోటి కందర్ప లావణ్యం. భగవంతుని యొక్క వదనం ఎంతో అందమైనది, ఎంతో కోటి కందర్పుల ఒక సౌందర్యం అనమాట. కోటి కందర్పుల సౌందర్యం మనం భౌతిక ప్రబంధులు ఎవరినో పోల్చి వాళ్ళకి ఒక లక్ష్యంతో ఎక్కువ ఉన్నారు అట్లా చెప్పడానికి లేదు. మన లాస్ట్ కౌతుక ప్రభు యాక్షన్ చేసినారు. ఏదైతే మన భౌతిక ప్రపంచం మనం అనుకుంటాం, మిస్ వరల్డ్, మిస్ ఇండియా, మిస్ సంథింగ్ ఉంది కదా, వీళ్ళంతా స్వర్గంలో ఒక అప్సరలు కంపేర్ చేస్తే వాళ్ళ కప్పలా కనిపిస్తారు వాళ్ళ ముందు. వీళ్ళందం దానికి సమానం. ఇది భగవంతుడు అలాంటి అందజాతులు కూడా కొంచెం ఆకర్షిత కానీ అందం, వాళ్ళు కూడా ఆకర్షిత కాలేదు. అతని అందం వచ్చి వాళ్ళని కూడా ఆకర్షణ చేస్తుంది. వాళ్ళకి గొప్ప వాళ్ళు దేవలోకాలు ఉండేవాళ్ళు, బ్రహ్మలోకాలు ఉండేవాళ్ళు, అప్సరలు, వాళ్ళకి ఎంత ఆకర్షణమైన ఒక వదనం కలిగి ఉంటాడు భగవంతుడు. సాక్షాత్ మన్మతుడు కూడా ఆకర్షణ కలిగిస్తున్న అతను ఒక వదనం, ఆ రూపం. ఏదో భౌతికంగా ఏదో మనం చూడచ్చు. భగవంతుడు ఇలాంటి కోటి మన్మతులకు జన్మించినప్పుడు కూడా అది ఎంతో సౌందర్యం అట్లా ఉండిపోతుంది అనమాట. భౌతిక ప్రపంచం అట్లా కాదు. ఎవరైనా తల్లిదండ్రులు 3-4 పిల్లకాయలు జన్మం ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అందం తగ్గిపోతా ఉంటారు, ముసలు అయిపోతా ఉంటారు. ఇది అట్లా కాదు. కందర్ప కోటి జనకం, కందర్పులు అలాంటి కోట్ల మంది కందర్పులు భగవంతుడు జన్మం ఇచ్చినప్పుడు కూడా అతను ఒక సౌందర్యానికి ఏమొక తరువు లేదనమాట. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు భగవంతుడు. అనాది, ఆది ఎప్పుడు అంతిమ ఎప్పుడు తెలియదు. శాశ్వతమైన నిత్యం పురాణం, పర్మనెంట్ గా ఉంటాడు. అయితే అందము చల్లని ఉంటుంది. భౌతిక ప్రపంచం ప్రతి ఒక్కరు తన జన్మ మృత్యు జరా వ్యాధి ముస్లిం అనేది తప్పకుండా వస్తుంది భౌతిక ప్రపంచం. అయితే భగవంతుని యొక్క అందం ఇది శాశ్వతమైనది. దీంట్లో ఓల్డేజ్ అనేది లేదు. భగవంతుడు ఎప్పుడు ఉంటాడు. భగవంతుడు మనము అనుకోవడానికి లేదు. మనం అంత కొన్ని డూప్లికేట్ భగవంతుని చూస్తాం. ఒక 8 సంవత్సరాల క్రితం ఒక యంగ్గా ఉంటారు, ఇప్పుడు చూస్తే ముసలిలో ఉంటారు. మళ్ళీ ఇంకో చెప్తా ఉంటారు మేము భగవంతుడే. అట్లా వాళ్ళు భగవంతుడు అంత కాలేరు. భగవంతుడు అంటే అది శాశ్వతం, ఆ రూపం వచ్చి శాశ్వతంగా ఉండాలి. అప్పుడు మాత్రం అతను భగవంతుడు ఇంట్లో పడతాడు. అతను ఇంకొక 10 సంవత్సరాలు ఇంకా పండు ముసలాడు అయిపోతే వాడు మళ్ళీ నేను భగవంతుడు అంటే కుదరదు. భగవంతునికి ఒక లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు అతని దగ్గర కనిపించినప్పుడు మాత్రం అతను భగవంతుడు అని పిలువపడతాడు అనమాట. అతను భగవంతుడు అంట. నయనం మధురం, నయనం గురించి ఏ భక్తులు పొగిడినప్పుడు కూడా ఫస్ట్ అతను నయనం అంటే కన్నుల గురించి పొగడతాడు అనమాట. ఎంతో మధురమైనది ఆ కళ్ళు. అది అందరినీ ఆకర్షితంగా చేస్తుంది. అందరు దానికి పడిపోతూ ఉంటారు ఆ ఒక్క భగవంతుని యొక్క నేత్రానికి. ఆ నేత్రాలకు వేరే వేరైన పేర్లు కూడా ఉన్నాయి. రాజ్యవలోచన, పుండరీకాక్ష, కుంతలాక్ష, అంబుజాక్ష. ఆ కళ్ళ ఒక సౌందర్యం ఆ విధంగా ఉంటుంది. అందరిని ఆకర్షితంగా చేస్తుంది. ఈ ఆకర్షితానికి పడిపోలేని మనుషులు లేరనమాట. ఆ భగవంతుడు ఒక చూపు చూసిందంటే అంతే, వాళ్ళ సరెండర్ అయిపోతారు. ఎందుకంటే ఆ అందం అలాంటిది. మనం చూడొచ్చు, ఒక రామాన్యుడు ఒక దివ్యలీలలో ఒక దీనికి సంబంధించిన విషయాలు వస్తుంది, కథలు వస్తుంది. నిజాపురం నుంచి ఒక మల్లుడు అంటాడు అనమాట. తన పేరు వచ్చి ఉరంగవల్లి సంథింగ్. అతనికి ఒక భార్య హేమాంబ అని, నర్తకి అనమాట. వేసలాగా నర్తకి అంటే కొన్నిసార్లు వెళ్తాడు, వేరే అలవాటు కూడా ఉంటుంది. అట్లా ఆమె ఎంతో సౌందర్యవతి. నా కళ్ళు చాలా అందం, చాలా బ్యూటిఫుల్. ఎప్పుడు ఇతను కూర్చొని పొగడదు ఆ కళ్ళని. నీవే పద్మాంబ, నీవు పద్మావతి, నీవు సామాన్యమైన ఒక స్త్రీ. అయితే ఆ కళ్ళు వచ్చి అతనికి ఎంతో ఆనందం ఇస్తుంది, ఎంతో అందం. అతను రోజంతా దాన్ని చూస్తూ ఉంటాడు అనమాట ఆమె ఒక కళ్ళని. ఒక రోజు ఏమైంది అన్నాడు, శ్రీరంగ స్వామి యొక్క వసంతోత్సవము. ఆ నిజాపురం నుంచి ఈ హేమాంబ ఈ భగవంతుని యొక్క వసంతోత్సవం చూడడానికి ఇక్కడ శ్రీరంగంపై వస్తున్నాం అనమాట. శ్రీరంగం వస్తా ఉంటే ఈ వాళ్ళ భర్త రంగవల్లి ఇతని గోడుకు పట్టుకొని వస్తాడు. ఎక్కడ ఆమె ఒక పద్మ లాంటి ఆ కళ్ళుకి ఎండ తగలి ఎక్కడ మా కళ్ళు వాడిపోతుందేమో అని అనుకుని ఆ గోడుకు పట్టుకొని వస్తా ఉంటాడు అనమాట. కింద చూడడు,
ఏం తొక్కుతున్నాడు, ఏం మైక్ అసలు కింద చూసినా చూడాడు. ఆ గొడుగు పట్టుకొని ఇట్లా ఆమె ఒక కళ్ళుని చూస్తా ఎక్కడ నడిచినప్పుడు అంతా, కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు అంతా కళ్ళు అతన్ని ఆకర్షితంగా చేసింది. మనం చెప్పడానికి లేదు, మనం ఎవరు అనుకోమద్దండి మా భార్య కళ్ళు కూడా చాలా బాగుంటుందని. మనము మైక్రోస్కోప్ లో చూస్తే తెలిసిపోతుంది, మనం దర్చిపోతాం కళ్ళు చూస్తే, ఒంటికి పోసేస్తాం, అంత భయానకంగా ఉంటుంది. అది మామూలుగా బాగుంటుంది ఇట్లా చూస్తే, బట్ ఆ మైక్రోస్కోప్ లో చూస్తే అది రాక్షసలాగా ఉంటుంది. ఈ వెంట్రుకలంతా పెద్ద కనపడి కన్ను బొమ్మలు బ్లాక్ వైట్ అంతా చూస్తే వాళ్ళు చిన్నపిల్లలకు మనం దృష్టి తీయాలి, అట్లా ఉంటుంది. అందం మన కళ్ళు అంత అందం కాదనమాట. కొంచెము ఒక 5 years వరకు పైన ఉంటుంది, ఒక 5 years తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకొక 10 years తర్వాత అసలు చూడలేము, కళ్ళు ఉందో లేదు అంత లోపలికి వెళ్ళిపోతుంది. భౌతికమైన చక్షులు, దివ్య చక్షులు కాదు. దివ్య చక్షులు శాశ్వతం, భగవంతుని కళ్ళ యొక్క అందము శాశ్వతం. ఈ యొక్క పద్మ, ఈ యొక్క హేమాంబ యొక్క కళ్ళకి ఆకర్షితైపోయి ఇతను మల్లుడు వెళ్లి ఈ కళ్ళని ఎప్పుడు చూస్తా ఉంటాడు. ఈ గొడుగు పట్టుకుని శ్రీరంగనాథ స్వామి వసంతోత్సవం పోతా ఉంది, జరుగుతుంది. అతను ఏం పట్టించుకోవట్లే, అక్కడ ఏం జరుగుతుంది అతనికి తెలియదు. అతనికి ఓన్లీ ఈ యొక్క కళ్ళకి ఎండ తగలకుండా చూడాలి. ఎందుకంటే ఒకసారి ఆ పద్మ లాంటి కళ్ళు వాడిపోతే మళ్ళీ ఆమె సౌందర్యం ఎక్కడైనా లోపం వస్తుందని ఎప్పుడు ఈ కళ్ళని చూస్తా ఉంటాడు అనమాట, ఇంకెక్కడ చూడడు. అదే సమయంలో ఏమవుతుంది, ఇతని ఈ కళ్ళని చూస్తా ఉంటాడు. చెప్పు కళ్ళు ఎట్లా కొంచెం ఎండ తగల చెప్పు అని చెప్పి ఈ గొడుగు పట్టుకొని గొడుగును అడ్డంగా పెట్టుకొని ఆ కళ్ళకి ఎండ తగలకుండా ఆమె యొక్క కళ్ళని చూస్తా ఉంటాడు అనమాట. అట్లా చూస్తూ ఉన్నప్పుడు రామానుజాచార్య వస్తున్నాడు అక్కడ నుంచి. రామానుజాచార్యుల వారు తన కొన్ని శిష్యులను పట్టుకొని వస్తా ఉన్నారు, బ్రహ్మచారి శిష్యులను తీసుకొని. మామూలుగా సన్యాసులు బ్రహ్మచారులకి ఎక్కువ ఒక ప్రాతినిధ్యం చేస్తారు. ఎందుకంటే ఆ దుఃఖ సముద్రాలు పడి మీరు మళ్ళీ బాధపడద్దు, అలాగా సింపుల్ గా సరళమైన జీవితం, పవిత్రమైన జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. 2 కబుర్లు ఉంటే చాలు మనకు సరిపోతుంది. గృహస్థ లైఫ్ అంటే అట్లా కాదు, ఎన్ని ఇల్లు ఉంటే సరిపోదు ఆయుధం పెట్టుకోవడానికి. గృహస్థ లైఫ్ కఠినమైనది. ఈ సన్యాసులు జనరల్ గానే ఈ యొక్క బ్రహ్మచారికి ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. మామూలుగా మనం చూడొచ్చు, మన టెంపుల్ కూడా ఎవరైనా సన్యాసులు బ్రహ్మచారులు వాళ్ళకు సేవ చేయడానికి పరిగెత్తారు. ఎందుకంటే వాళ్ళలాగా మనం ముందు సన్యాసి అయిపోవాలా, వాళ్ళలాగా ఒక సన్యాసి పవిత్రమైన ఒక సరళమైన జీవితాన్ని మనం కూడా ఇది చేయాలనుకుని ఎప్పుడు ఈ బ్రహ్మచర్యలు ప్రోత్సహిస్తూ ఉంటారు. సన్యాసులు కూడా బ్రహ్మచర్యలు కూడా లైక్ చేస్తారు సన్యాసులు. అందుకని తన సింపుల్ గా ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఏం టెన్షన్స్ అంటూ ఉండరు. వాళ్ళకు ఉంటుంది, ప్రచార కార్యంలో ఉంటుంది. కానీ ఈ దుఃఖ సంసారాల పట్ల దీని పట్ల ఏదొక్క ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ వాళ్ళకి లేదన్నమాట. అట్లా ఈ రంగవల్లి కళ్ళని వీక్షిస్తా ఉన్నాడు. రామానుజాచార్యుల వారు వస్తా ఉన్నారు. హేమాంబ స్వామిల గారిని దర్శనం చేసుకుంటాం. మామూలుగా మన సనాతన హిందూ సంస్కృతిలో, మన సంస్కృతిలో ఎప్పుడైనా సన్యాసిని చూసిన వెంటనే మనం ప్రణామం చేయాలన్నమాట. ఏమన్నది మన ప్రభుపాదులు కూడా మన చైతన్య చైతన్య నాకు చదివి గుర్తున్నాయి ఒక చోట. సన్యాసిని ఎప్పుడు మనం చూస్తున్నా వెంటనే మనం వాళ్ళకి ప్రణామం చేయాలి, ఎవరైనా కానీ. సన్యాసిని చూసిన వెంటనే గృహస్థుడు, బ్రహ్మచారి, వానప్రస్థుడు ఎవరైనా కానీ సన్యాసులు కనపడిన వెంటనే ప్రణామం చేయాలి. అది ధర్మం అన్నమాట. ప్రభుపాదులు చెప్తారు, ఒక రోజు మనము బై మిస్టేక్ మనం వాళ్ళని ఫస్ట్ చూసినప్పుడు ప్రణామం చేయలేకపోతే ఒకరోజు ఉపవాసం ఉండాలి టీకం తప్పుల కొరకు. అంత ప్రాముఖ్యత. ఎందుకంటే వాళ్ళ త్రికరణ శుద్ధి, వాళ్ళ కాయ వాచ మనస్స 3 కూడా భగవంతుడు అర్పితం ఉంటుంది. ఎంతో పవిత్రం వాళ్ళు వచ్చిన వెంటనే మనము వాళ్ళకు దండం పెట్టాలన్నమాట. నియమం, కోటి ప్రణామం చేయాలి సన్యాసులు కనిపించిన ఫస్ట్ వెంటనే. కొంచెం రోజు ఉంటారు, అప్పుడు మనం ఫస్ట్ వాళ్ళు కనిపినప్పుడు మనకు ప్రణామం చేయాలి. రామానుజాచార్యుల వారు దివ్య పురుషులు, వాళ్ళ దీనికంతా ఏమి వాళ్ళు ప్రణామం చేయలేదా, వీళ్ళు ప్రణామం చేసినా దీనికంతా వాళ్ళేమీ ఆకర్షులయ్యేవాళ్ళు కాదు. అయితే ఈ రాజవీధిలో ఈ పురంగవల్లి ఇతను ఈ ఒక భార్య ఒక కళ్ళని వీక్షించే చూసి రామానుజాచార్యులకు చాలా బాధగా ఉంటుంది. ఎంత అందమైన ఉందో చీట్ల చూసేది ఈ యొక్క రాజవీధిని చూడాలా. ప్రతి ఒక్క పురుషుడు కూడా స్త్రీకి ఏదో ఒక విధంగా సేవ చేస్తారు, అది రహస్యంగా ఉంటుంది. గృహస్థ లైఫ్ ఎవరు చెప్పుకోలేరు, ఎవరు కొద్దాని చెప్పే అవసరం ప్రశ్న దాన్ని చెప్పరన్నమాట. కర్మం ఉంటుంది. భక్తి లేకుండా ఉంటే మనము ఈ గృహస్థ జీవితంలో వాళ్ళకి ఒకసారి ఇస్తే నెక్స్ట్ బర్త్ మనం ఒకసారి తీసుకోవాలి వాళ్ళ చేతి నుంచి. వీళ్ళు ఒక ప్యాంట్ వాళ్ళకి ఇస్తే నెక్స్ట్ బర్త్ వాళ్ళు ఒక ప్యాంట్ వీళ్ళకి ఇచ్చేస్తారు. ఇట్లా అన్నమాట కర్మం. ఏం చేయలేము, ఎవరు భగవద్భక్తి లేకుండా దీన్ని తప్పించుకోవడానికి కుదరదు. కర్మం అనేది ఇటు నుంచి అటు వస్తుంది, అటు నుంచి ఇటు వస్తుంది. ప్రతి ఒక్క కర్మాలకు దానికి తగ్గట్టు
ఫలితం అనుభవించి తీరాలి భక్తి ఉండేవాళ్ళు. ఈ గృహస్థులు దీని గురించి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు భార్య కాదు, బిడ్డ కాదు అట్లా అని చెప్పి వదిలేమాదండి. శాశ్వతమైన తీర్మానం భగవంతుడు అందరికీ బంధం. ఏదో ఒక మన కర్మ వల్ల వాళ్ళు ఈ జన్మల భార్య ఉండొచ్చు, నెక్స్ట్ మనం వాళ్ళకి భార్య ఉండొచ్చు, లేకపోతే ఈ జన్మలో మనం భర్త ఉండొచ్చు, నెక్స్ట్ జన్మలో వాళ్ళు భర్త అవ్వచ్చు. అంత కర్మానుసార పోతుంది భక్తి లేని వాళ్ళకి. భగవత్ భక్తులు భగవంతు పట్ల పూర్తిగా నిమగ్నం అయిపోయి వాళ్ళ ఒక సంసారం పూర్తి భగవంతుని ఒక భక్తికి అనుకూలంగా ఉండాలి. ఈ రామాంజలి వారు చూస్తారు. ఇది ఈ ఉదంగా వెళ్ళి చూస్తా ఉన్నాడు. హేమామ ఒక కళ్ళు పైన కళ్ళు పెట్టుకుని చూస్తా ఉన్నాడు. ఇంకా ఎంత అందమో మళ్ళీ దొరకదు. రామాంజలి చూస్తారు. ఇవెంత కామాతులైనప్పుడు కూడా ఈ రాజవీధులు ఎందుకు ఇట్లా చూస్తున్నాం అట్లా డైరెక్ట్ అతను చెప్పలేదు, శిష్యులకు చెప్పినారు. అంటే మీరు ఎవరు కళ్ళు చూడమద్దని ఇండైరెక్ట్ గా. కాదయ్య చూడు, ఈ యొక్క కామాతుడని ఈ యొక్క వ్యక్తిగత పరిస్థితి చూడు, రాజవీధి ఎంత ఘోరంగా చూస్తున్నారు చూడు. కొంచెం మన ఈ భౌతిక చుట్టూ ఆసక్తి పట్టిన వాళ్ళ ఒక ఇది చూడు, బిహేవియర్ చూడు, ప్రవర్తన చూడు. ఇంత భగవంతుని వచ్చి రాజవీధిలో అందరు భగవంతుడు ఒక వెయిట్ చేస్తా ఉంటే, భగవంతుడు ఎప్పుడు వస్తాడో అని చూస్తా ఉంటే, ఇతనేమో తన భార్య ఒక కళ్ళు ఇంత ఏమంటారు కన్నడలో దిట్టించంటారు కదా, చాలా కళ్ళు పెద్ద చేసి చూస్తారు కదా, ఏమో కనపడలేదు కదా కరెక్ట్ గా. ఇంకా బాగా డీప్ గా చూస్తున్నాడు భార్య ఒక కళ్ళను. కామని చాలా బాధగా ఉంది. అయితే ఆ ఫంక్షన్ డేట్ చెప్పకూడదని వదిలేస్తున్నారు. శిష్యులకు తిరుగుతా పోయినారు. మీరంతా రేపు గ్రాస జీవనం చేసుకుని ఇట్లనే ఉంటారు, నవమద్దని మీరు అతను చూస్తే సహజం. కానీ ఇంత ఘోరం కాకూడదు. ప్రతి ఒక్కరు ఇట్లా ఉంటారు, ప్రతి ఒక్కరి పట్ల ఆసక్తి ఆశలు ఉంటుంది. కానీ ఇట్లా కాదు. ఇంత రాజవీధిలో ఒక స్త్రీని ఇలాంటి గ్రహస్థుడైనా కానీ పబ్లిక్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇట్లాంటి విమర్శించేది అపరాధం. అదే మనలాంటి సన్యాసులు బ్రహ్మచర్లు వస్తా ఉంటే అప్పుడు కూడా ఇట్లా ప్రవర్తించడం అది నిషిద్ధం. అట్లా పోయి అక్కడ వాళ్ళొక్క శ్రీరంగంకి వెళ్తారు. శ్రీరంగం వెళ్ళి వైష్ణవులు పరదొక్క దొక్కినాం. వాళ్ళకి ఇష్టం లేదు ఒక శాశ్వతం కాని ఒక వస్తువుల పట్ల ఒక జీవి ఆకర్షితయ్యారు. శాశ్వతమైన ఒక వస్తువులకు మనం ఆకర్షిత అవ్వాలా గాని ఎప్పుడు నష్టమైంది, ఎప్పుడు అది వెళ్ళిపోవచ్చు. ఏది పర్మనెంట్ కాదు. ఎప్పుడు ఎవరు భగవంతుడు ఇచ్చినాడు, ఎప్పుడు మనం తీసుకోవచ్చు. ఎవరు మనం అనవాళ్ళు కాదు. భగవంతుడు పెట్టుకోమన్నది ఇచ్చేసినాడు. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి మొత్తం ఎప్పుడు మాత్రం తీసుకోవచ్చు. అతను పెద్ద వేస్తున్నాడు. మనం వచ్చినప్పుడు ఏం తీసుకువచ్చింది లేదు. అట్లా అనగానే ఇలాంటి చెత్త విషయాలకి తను ఆకర్షిత కావడము చాలా దుఃఖకరంగా ఉంది రామానుజాచార్య ఆచార్యుల వారు శిష్యులకు చెప్తారు, మళ్ళీ ఎక్కడైనా కనపడితే అని చూసుకోండి రా అని. మళ్ళీ వీళ్ళు దేవుడు అంత వచ్చేసినాడు, దేవుడు అతనితో వచ్చి అంత మళ్ళీ గర్భగుడికి వెళ్ళిపోయినాడు. మళ్ళీ శిష్యులు ఇంక వాళ్ళ మట్టకి వెళ్ళిపోవడం రిటర్న్ పోతుంటే మళ్ళీ భార్య కళ్ళు చూస్తున్నాడు. మూడు గిట్ల పట్టుకుని రాత్రి అయిపోయింది. అక్కడ అనుకుని ఇంకా పగలు ఎండ ఉంది, ఇంకా అంటున్నాడు బయట ప్రపంచం ఏం జరుగుతుంది తనకు తెలియదు. మళ్ళీ ఆ కళ్ళను చూస్తా ఉన్నారు. ఈ శిష్యులు పోయి వెనకలు కొట్టినారు. ఏం నాయన ఏం చూస్తున్నావు, ఇప్పుడు డిస్టర్బ్ చేయమంటూ మా భార్య ఒక కళ్ళు చూస్తా ఉన్నాను. ఎంతో అంత మాట మా గురువు గారు పిలుస్తున్నారు, ఒకసారి మాట్లాడాలంటే మీరు. సరే ఆచార్యులు పిలిచేప్పుడు కాదనకూడదు, వచ్చేస్తారు శ్రీరంగంకు వచ్చేస్తారు. తనం చేస్తాడు గురువు శ్రీ రామానుజాచార్యుల వారు. తనం చేసి స్వామి గారు ఏమి పిలిచిందంటే, నీ పేరేమే, నీది ఏ ఊరు, నీకు మాట్లాడాలి నాకు కొంచెం. నాదే జిలాపురం, నా పేరు కురంగవల్లి, నా భార్య హేమాంబ. స్వామీజీ ఇంకా కంప్లీట్ అడగలేదు. అప్పుడు నా భార్య కళ్ళు చాలా అందము, నేను ఒక్క చెట్టు కూడా వదిలేసి ఉండలేను, మీరు ఏదో త్వరగా చెప్తే మిమ్మల్ని వదిలేసి మళ్ళీ చూడడానికి పోవాలన్నాక. నీవే నా భార్య ఒక కళ్ళు చూస్తా ఉండేది. నేను నీకు సిగ్గులేదా, ఫస్ట్ తిట్టలేదు. నేనేమన్నా అంటే నువ్వేం బాధపడతావా, స్వామి గారు మీలాంటి పెద్దవాళ్ళు మాట వినడమే మాది ఒక కర్తవ్యము, మీరు ఏమని అనుకోవచ్చు. నీకు సిగ్గులేదా, నీ ఒక మనిషి అన్న. ఏం స్వామిజీ అన్న. కాదయ్యా, రాజవీధి రంగనాథ స్వామి వస్తా ఉన్నాడు వసంతోత్సవ కొరకు, నువ్వు ఆ భార్య కళ్ళు, మేము సన్యాసులు బ్రహ్మచారులు ఒక వస్తా ఉన్నాము, కనీసం మేము వచ్చినప్పుడైనా కొంచెం ఇటువైపు చూడొచ్చు కదా నీకు. అంతా మామూలుగా మనం చూడొచ్చు, సన్యాసులు వచ్చేప్పుడు బ్రహ్మనాథం, బ్రహ్మజ్ఞానులు వచ్చేప్పుడు బ్రహ్మనాథం అంటే శంఖం గాని ఏదో ఒక సౌండ్
మన సంస్కృతిలో ఉండే ఒక దివ్యమైన ఒక నాదస్వరం ఏదో ఒక ఇచ్చారనమాట, రూల్స్. అది మామూలుగా ఇప్పుడు కొంచెం తక్కువ. మామూలుగా ఈ సనాతన మన వేదకాలంలో పోతే ప్రతి ఒక్క సన్యాసి పోయినప్పుడు కూడా, బ్రహ్మచారి పోయినప్పుడు బ్రహ్మనాథం ఇది ఉండాలి. శంఖం గాని ఏదో ఒక చూస్తారు కదా, అలాంటి ఏదో ఒక సౌండ్ అనేది ఉండాలి బ్రహ్మజ్ఞానులు పోయేప్పుడు. మేము వచ్చినప్పుడైనా కనీసం కొంచెం మా వైపు చూడొచ్చు కదా, పోనీ రంగనాథ స్వామి వస్తున్నాడు అప్పుడన్నా చూడొచ్చు కదా. లేదు అసలు నేను ఇటుపక్క చూస్తున్నానంటే మా భార్య కళ్ళకి ఎండ తగులుతుంది అన్న కళ్ళు, పద్మ లాంటి కళ్ళు వాసి పాడిపోతుంది, కాబట్టి నేను అప్పుడు బిజీగా ఉంటాను. ఎప్పుడు కూడా ఆమె బయటకు వచ్చేప్పుడు నా క్యాప్గా ఎండ తగలకుండా చూస్తూ ఉంటాను, ఇంకేది చూడను. ఏం చెప్తున్నాను, నేను శిష్యులు కొడుతున్నారు. అదే అతను సన్యాసి స్వామి, అతను రామజాతి గారు పెద్ద మనిషి, అతను ముందు ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నువ్వు భార్య ఒక కళ్ళుని పోగొడుతున్నావు. మళ్ళీ ఇతను పైకి చూస్తే రామజాతి మీరు ఏమనుకోమదు, నేను చెప్తాను మాట్లాడుతున్నాను, శిష్యులు కొంచెం ఇది చెప్తారు. మళ్ళీ రామజాతి చెప్తారు ఏమంత అందమా, దానికి అందమైన ఒక కళ్ళు నేను చూపిస్తాను, నవ్వుతారు. అరే దానికి అందమైన కళ్ళు ఈ జగత్తులు ఎక్కడా లేదని. నేను చూపిస్తే ఏం చేస్తాను, మీరు చూపిస్తే ఈ కళ్ళు మానేస్తాను, మళ్ళీ ఆమె కళ్ళు చూస్తాను. ఆమె కాదన్నారు, స్త్రీ కాదా పురుషుల కళ్ళు అంత బాగుండదా, అది నేను చూపిస్తాను. అది నీకు ఆ డౌట్ అవుతుంది, నేను చూపిస్తాను. నేను దానికి కోట్లెంతలు అందమైన కళ్ళు నేను చూపిస్తాను. నేను ఏం చేస్తాను, అలాంటి కళ్ళు దొరికిందంటే ఈమెను ఇప్పటికిప్పుడు వదిలేస్తాను. నేను ఆమెను పట్టుకుంటాను. ఆమె కాదు పురుషుడు, ప్రకృతి కాదు, దివ్య పురుషుడు ఒకడు ఉన్నారు. పురుషుడు ఒక కళ్ళు అంత అందమని చూపిస్తాను నేను రా అంట. సరే మీరు చూపించాను. పరమపదంలో క్షీరవారిధిలో శేషశయనుడు భగవంతుడు శ్రీ మహావిష్ణు శ్రీరంగనాథ స్వామి పనుకోన్నాడు. తలుపులంతా తీసేస్తారు, వైకుంఠ మహాద్వారములు తీసేసి ఈ విధంగా వాళ్ళని తీసుకుని వస్తున్నారు. శ్రీరంగనాథ స్వామి వారు, శ్రీ రామాంజాచార్య వారు. రామాంజుల తీసుకుని వచ్చేప్పుడు ఏమప్ప స్వామి దీనికి మంచి కళ్ళు చూసినటువంటి ఆశ్చర్యంగా ఉంటుంది. స్వామి ఎవరు కళ్ళు చూడరు, మామూలుగా ఇంకా కింద చూస్తూ ఉంటారు. సన్యాసులు అంతా కళ్ళు పైన కళ్ళు చూసుకుని ఎవరితో మాట్లాడుకుని తక్కువ ఉంటాం. అంత భౌతిక విషయాలంతా ఆకర్షిత అవుతుంది. ఈ కళ్ళు చాలా ఈజీగా ఇంకొక దీన్ని ఆకర్షితులు చేస్తున్నామంట. ఇదే కామస్థానికి ప్రేరేపిస్తుంది ఒకరిపైన ఒక ఎక్కువసేపు ఆ కళ్ళని చూసిన వాళ్ళు. దానికి ఇలాంటి సుఖలకు మనం ఆకర్షితులైనప్పుడు భగవంతుడి నుంచి మనం దూరం అయిపోతాం. మనం అన్ని మంచి లక్షణాలు నుండి మనకు కామం ఇలాంటి ఒక చెడు లక్షణాలు ఉంటాయి. దీనివల్ల మనం భగవంతుని ఒక దివ్య సౌందర్యాన్ని మనం అనుభవించలేము. అతను ఒక కృపాన్ని పొందలేము మనం. దానికి దీన్ని త్యజించాలా, ఈ కళ్ళు చూడడం. అట్లా మామూలుగా ఈ సన్యాసులు వీళ్ళు మామూలుగా చూడతారు ఎవరు కళ్ళు. ఇది నా భార్యకి అందమైన కళ్ళు ఇంకొకటి ఉంది అని చెప్తున్నారు కదా, చూద్దాం. చూస్తే లోపల భగవంతు దగ్గరికి తీసుకుని పోతున్నారు. ఆ భగవంతుని తీసుకుని పోయి భగవంతుని చూపిస్తారు రంగనాథ స్వామి, శ్రీరంగనాథ స్వామి. ఎప్పుడైతే ఇతను ఊరంగా వెళ్ళి శ్రీరంగనాథ స్వామిని చూస్తాడా, కళ్ళు చూడంటారు. కళ్ళు భగవంతుని యొక్క కళ్ళు. మనం ఈ ముందు కూడా విన్నాము, ఈ లోపల ఉన్న కామ కోరికల నుంచి మనం దూరం అవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దాన్ని వీక్షించే వల్ల మన లోపల చెత్త కామస్థితుల పైన ఉండే ఆసక్తి అనేది తగ్గిపోతా ఉంటుంది, నశించిపోతుంది. అట్లా ఈ నయనం చూస్తా ఉన్నాడు రామాంజాచార్యుడు. ఒక్కసారి చూపించి రామాంజాచార్యుడు అయిపోయినారు. నువ్వు చూడు, అలసిపోయినప్పుడు నన్ను పిల్లలు, నీ భార్య కళ్ళకి అందము ఉందంటే ఇక్కడ ఉండిపో, లేదు నా భార్య కళ్ళ దీనికి అందంగా ఉందంటే వెళ్ళిపోను. ఇతను చూస్తున్నాడు. అతన్ని అనుభవిస్తున్నాడు భగవంతుని యొక్క నయనం నుంచి వచ్చే దివ్య కాంతిని. రామాంజాచార్య అంత జరుగుతూ ఉంది. భగవంతుడికి రాజభోగం అయిపోయింది. వడా మురుగులు పులిహోర తత్వజన మొత్తం తినేసినాడు రంగనాథ స్వామి. సాయంకాలం ఆరతి అయిపోయింది. శయన సేవకు రెడీ అవుతున్నాడు దేవుడు. ఎవరు వచ్చినారు ఎవరు పోయినారని ఇతనికి తెలవట్లేదు. దూరంగా వెళ్ళి చూస్తున్నాడు. రామాంజాచార్య వారు అడిగినారు, ఎట్లుంది కళ్ళు, ఎట్లుంది స్వామి? ఈ రోజు పంకు పెట్టండి దేవుడిని ఇక్కడ ఉంచండి, నేను మళ్ళీ రేపు వరకు చూస్తున్నాను. రేపు మళ్ళీ చూడొచ్చు అన్నారు. భగవంతుడు పనుకోవాలా, శయనాతి టైం, అతను నిద్రపోలేసింది. ఇప్పుడు వదిలాలి అతన్ని, నువ్వు రా బయటికి రా అన్నారు. రేకంత సేవ టైం అవుతుంది, నీ బయటకు రావాల్సింది.
నువ్వు పాతలు పట్టుకున్నాడు రామని చెప్తున్నావు. లేదు లేదు, నాకు ఇంకా చూడాలా, నా భార్య కళ్ళకి ఇది పోలించలేం, దానికి దీనికి 1 కోట్లు అని చెప్తే కూడా సరిపోదు, ఆ పోలించలేం దీనికి దానికి, నేను ఇక్కడ ఉండిపోతానని చిరిక అతను ఒక అతను ఒక దీక్ష తీసుకున్నాడు. ధనుర్దాస్ అని పేరు పొందినాడు. అతను ఒక శిష్యుడు అయిపోయినాడు అనమాట. శిష్యుడు అయిపోయినాడు. ఇంకా చాలా రామానుజాచార్య వారికి ఎంతో దిగ్రం అయిపోయినారు. రామానుజాచార్య వారు పొద్దున కావేరికి స్నానానికి పోతే కొంచెం తర్వాత అతను చేతులు పట్టుకుని తీసుకుని పోయేవాడు ధనుర్దాస్ వారు. చాలా బ్రహ్మచారులు అతని పట్ల ఆప్యాయ కలిగిన తర్వాత ఇంకా నీళ్ళు ఉన్నాయి, మనం ఎప్పుడైనా అవకాశం వచ్చిన చర్చించుకోవచ్చు. తర్వాత ఏమైందని అంటే అతను ఆ కళ్ళకు ఆకర్షిత అయిపోయి అక్కడ నిండిపోయినాడు. దీక్ష తీసుకున్నాడు. ఆ గురువు ఒక సేవలో నిమగ్నం అయిపోవడం. రోజుకు తన ఎక్కువసేపు ఆ కళ్ళను చూడని గడిపినాడు అనమాట. భగవంతుని దర్శనంలో రోజంతా ఎప్పుడతను సమయం ఉన్న ప్రతి క్షణం కూడా అతను భగవంతుని కళ్ళకు ఆకర్షితుడైపోయి అక్కడ ఉండిపోయినాడు అనమాట. అది ఒక భగవంతుని యొక్క కళ్ళు ఒక అందం అన్నమాట. తర్వాత అసితం మధురం, భగవంతుడు ఒక నవ్వు అన్నమాట. ఎంతో తీయగా ఉంటుంది. ఈ జీవి 84 లక్షల ఒక జీవరాశితో తిరుగుతా ఉంటాయి. అలా బ్రహ్మాండాలు ఎన్నో కోటి ఈ జీవరాశి భ్రమిస్తూనే తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి జన్మం, అక్కడ ఒకసారి జన్మం, ఈ లోకల్ ఒకసారి జన్మం, ఇంకొక లోకల్ ఇంకొకసారి జన్మం, ఈ తిరుగుతా ఉంది. దీని నుంచి బయటపడలేకపోతున్నమాట. అయితే ఈ జీవిని చూసి భగవంతుడు ఒక్కసారి నవ్వినడంటే బ్రహ్మాండ మొత్తం వైకుంఠకి వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడినట్లేదు, దీంట్లో ఎంత జీవరాశులు ఏం లేదు, చిన్న లిస్ట్. కానీ కొంచెం దాన్ని కదలిచ్చినట్లుగా ఆ 2 పళ్ళు ఎవరైనా చూసి ఆ కనపడదు, మనకు దాచిపెట్టారు. ఎవరైనా చూసి ఎవరికైనా కనపడిందంటే వాడు ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ నరక లోకంలో ఎక్కడ శిక్ష అనిపించినప్పుడు కూడా మొత్తం భగవంతుని ఒక దివ్యధామానికి వెళ్ళిపోతారు. ఇది అతను ఒక ఆశితం, ఆ లిస్టులోని పవర్ అన్నమాట. సుబింబాదర పల్లవాని, సుబింబాదర పల్లవ. బింబ అంటే దొండకాయ ఎర్రగా బాగా పండిపోయిన తర్వాత అని బింబ అంటారు. బింబాదర పల్లవ ఎర్ర దొండకాయ లాగా ఉంటుంది. అట్లా ఈ నవ్వు ఎవరిని చూసి అతను నవ్వుతాడా వాళ్ళంతా భగవద్దమ్మకి వెళ్ళిపోతారు. చనిపోయిన వాళ్ళు బతుకుతారు. వల్ల ఈ కాళింగుని మదించే ముందు భగవంతుడు ఆ ఎన్నో ఆవులు దూడలు ఎన్నో గొప్ప వరకులు ఆ ఒక్క యమునా నది ఒక నీళ్ళు తాగి దాహం వచ్చినప్పుడు ఎండాకాలంలో ఆ దాహం వచ్చిన నీళ్ళు తాగి అక్కడనే మరణించినారు అన్నమాట. అందుకని పడిపోయినారు. భగవంతుడు తెలిసిపోయింది సంథింగ్ ఏదో లోపం జరిగిందని. తెలిసిన వెంటనే నవ్వు వచ్చింది. మామూలుగా ఏదో ఒక పిల్లలైన విషయం మనం తెలుసుకుంటే కొంచెం లిస్ట్ కదలుతున్నాం మనం. జస్ట్ భగవంతుడు తను ఒక అసితం, తను ఒక ఆదరం నుంచి అసితం అనేది ఒక పదానికి వచ్చినారు. లిస్ట్ కొంచెం కదలింది, 2 పళ్ళు కనపడింది. పడి ఆ ఒక అక్కడ చనిపోయిన ఆవులు దూడలు అంతా లేచిపోయింది అనమాట. అంత లేచి కృష్ణుడితో ఆడుకోవడానికి రెడీ అయింది. ఇది ఒక అతను ఒక నవ్వు ఒక ప్రభావం అన్నమాట. ఆ నవ్వు అంతా ఆకర్షితంగా ఉంటుంది. సామాన్యంగా ఒక్కరిద్దరం కాదు, ఎంతో మందిని ఎన్నో జీవరాశులను ఉద్ధరించింది. ఆ నౌక అసంఖ్యాతమైన సహస్ర ఏనులు తిరిగేంత ఈ జీవులు మాత్రం ఒక్కసారి ఆ జీవిని చూసి భగవంతుడు నవ్వేసినదంట. ఆ జీవరాశిని చూసి వాళ్ళ యొక్క దివ్య లక్షణాలను చూసి తన భక్తులను చూసి అతను ఒకసారి నవ్వినదంటే ఆడొద్దు, వాళ్ళ భక్తులు చాలు. ఒకసారి ఒక భక్తుని చూసి నవ్వినదంటే వాడు భగవద్దమ్మకి వెళ్ళిపోతాడండి. ఇంకా భగవంతుని యొక్క అదరం గురించి మనం మాట్లాడే అవసరం లేదు. ఆ భగవంతుని యొక్క అదురామృతను అనుభవించే ఒక సామాన్య ఒక భక్తుడు ఇంకొక భక్తుని చూసి ఆనందపడ్డాడంటే ఆ భక్తుడు భగవద్దమ్మ పోయినట్లనే, దాంట్లో డౌటే లేదు. అది భగవంతుని యొక్క హసితం యొక్క ప్రభావం. హృదయం మధురం. భగవంతుడు హృదయం వచ్చి ఎంతో మధురం. మనం చూడొచ్చు అన్నమాట. భౌతిక ప్రపంచం ఎట్లా అంటే సామాన్య జీవి నీవు 100 మంచి పని చేయి, ఒక్క చేతి పని చేయి. నీవు 100 సార్లు చేసిన మంచి పని గురించి ఎవరు చెప్పుకోరు అనమాట. ఒక్క దగ్గర చెడు పని చేసి దాన్ని చెప్తా ఉంటారు. మొత్తం మర్చిపోతారు. మిగిలింది అతను చేసిన 100 మంచి పని మర్చిపోతారు.
ఒకటి చెడు పని దాన్ని ఎప్పుడు గుర్తిస్తుంటాం. వాడు అట్లా చేసింది, వాడు ఇట్లా చేసింది, వాడు అట్లా చేసింది ఒక తప్పు. భగవంతుడు అట్లా కాదు. 100 సార్లు నువ్వు తప్పు చేసినప్పుడు కూడా ఒకసారి ఒకటి మంచి పని చేస్తుంటారు, దాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ హృదయాల గురించి అగ్ని పురాణం, మిగిలిన పురాణంలో ఎన్నో నీళ్ళు ఉన్నాయి. మనము దాన్ని సామాన్యంగా దాన్ని చర్చించలేము. ఎందుకంటే సామాన్య ప్రజలు దాన్ని తప్పుడుగా అర్థం చేసుకోవచ్చు. అంత మధురంగా ఉంటాయి, దాన్ని తప్పుడు అవగాహన చేసుకోవచ్చు సామాన్య ప్రజలు. మనము దాంతో అంత ఒక చివరి ఒక అంత మధురం అనుభవించకుండా దానికి అంత తక్కువగా అనుభవించమంటే దాని గురించి చర్చించుకోవచ్చు అన్నమాట. తన దివ్యమైనది చాలా ఆశ్చర్యపోయేంత విషయాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుని ఒక హృదయం ఒక ఎంత మధురమని చెప్పారు. కానీ మనము యోగులు కాలేదు దాని గురించి ఇంకా చర్చించడం. మనం కొన్ని విషయాలు మనం చర్చించుకోవచ్చు అన్నమాట. మనం చూడొచ్చు, పూతన శ్రీకృష్ణుని చంపాలని వచ్చేసింది, విషం ఇయ్యాలని వచ్చేసింది. కానీ భగవంతుడు ఒక తల్లిగా భావించి ఆమె ఒక స్థనం నుంచి పాలు స్వీకరించినాడు. ఆమె చేసిన తప్పుగా ఆమెను శిక్షించినప్పుడు శిక్షించినాడు కానీ ఆమెని భగవద్ధామ కనిపించింది అనమాట. అలాంటి హృదయం భగవంతుడు. శ్రీరామచంద్రమూర్తి రావణుడు సీతాదేవిని అపహరించినాడు, ఎంతో ఇబ్బంది పెట్టేసినాడు. వాళ్ళ బ్రిడ్జి కట్టాలా, తర్వాత ఎంతో కష్టపడినారు మళ్ళీ వాళ్ళు లంకకు పోవడానికి. మళ్ళీ విభీషణ్ణి అక్కడి నుంచి బయటకు వేసినాడు. తన రాముడు ఒక భక్తుడు అని, రాముడి గురించి మంచి అభిప్రాయం ఉందని ఎంతో పనిష్మెంట్ ఇచ్చినాడు రాముని ఒక భక్తుడు కూడా. శ్రీరాముడు చెప్తున్నాడు, ఇప్పుడు లాస్ట్ మూమెంట్, ఇప్పుడు అతను నా భార్య సీతాదేవిని తీసుకుని వచ్చి నా తప్పైంది, నన్ను క్షమించు అని ఒక వర్డ్ చెప్పిండంటే, నేను చేసింది అపరాధమైంది, నన్ను క్షమించు అని ఒక మాట చెప్పిండంటే, నేను ఇప్పుడు యుద్ధాన్ని స్టాప్ చేస్తాను, నేను యుద్ధం చేయను, నేను అతను క్షమిస్తానంటారు. ఎవరు క్షమిస్తారు? అంత పెద్ద అపరాధం చేసినప్పుడు కూడా భగవంతుడు ఇలాంటి మాట, నా వచనం ఇది, నా వచనం ఇది, నా ప్రమాణం. ఇప్పుడు రావణుడు వచ్చి నేను తప్పైందని నా పాదాలకు నమస్కారం చేయాలని చెప్పలేదు, 2 చేతులు జోడించి నాకు నమస్కారం చేసి నా తప్పైంది, నన్ను క్షమించు అని రావణుడు చెప్పిందంటే, శ్రీరాముడు అంటే నేను ఇప్పుడు అతను క్షమిస్తాను. అలాంటి దివ్య హృదయం భగవంతుడు. ఇంకా దీనికి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం ఈ భక్తులు ఇంకా లోతైన ఒక అవగాహన వచ్చినప్పుడు దీని గురించి చర్చించుకోవచ్చు అన్నమాట. సామాన్యంగా ఇప్పుడు మనం చర్చిస్తే చాలా మంది దాన్ని తప్పుగా తీసుకోవచ్చు, అంత మధురంగా ఉంటది. అగ్నిపురాణంలో దాని గురించి చర్చించిన కొన్ని విషయాలు. గమనం మధురం. గమనం అంటే నడక మనం చూడొచ్చు. మామూలుగా నడక గురించి చాలా మంది కర్మీలు కూడా చాలా చేస్తారు. నడకకి చాలా మంది ఆకర్షితులు అయిపోతారు. ఒరిజినల్ నడక ఎవరికి తెలియదు ఎట్లా ఉంటుందంటే, మామూలుగా ప్రజలు అంటారు, వాళ్ళని చూడుతాను మామూలుగా ఈ భౌతికంగా కామోద్రేకమైపోయి వీళ్ళ పట్ల ఆకర్షితమైన పురుషులు అంత నడక మామూలు కాదు. అంత నడక, అంతం చూసిన వాళ్ళు ఎవరు లేదు. భక్తి నడక చూసిన వీళ్ళు ఆ భక్తిని అంత నడక అంటే అప్పుడు అర్థం చేస్తున్నారు. భక్తికి అంతకు తేడా వీళ్ళకి తెలియదు అన్నమాట. అంత నడక అంటే ఇది భగవంతుడికి మాత్రం ఉండేది. భగవంతుడు హంసావతారం తీసుకున్నప్పుడు చేసిన నడక ఇది. అదే శాస్త్రంలో భగవంతుడి కోసం చెప్పినారు, దాన్ని వీళ్ళు కంపేర్ చేస్తున్నారు హంస నడక అని. వీళ్ళతో భక్తి నడక, భక్తి ఎట్లా నడుస్తుంది, మా రెండు ఒక వైట్ ఉంటుంది, ఇది అది ఒకరే అనుకుంటారు. అది దీనికి తేడా ఉంది. ఈ నడక మనం చూడలేం. భగవంతుడు తన సనాతన కుమారులకు, చతుర్కుమారులకు దర్శనం ఇచ్చినప్పుడు హంసావతారం తీసుకున్నారు కలియుగంలో. ఇప్పుడు ఇతను భగవంతుడు ఆ విధంగా నడిచినారు. అది ఎంతో వాళ్ళు జనరల్ గా నేను చూడొచ్చు, వాళ్ళ యోగిలు అనమాట, వాళ్ళ జ్ఞానులు, వాళ్ళ భక్తులు కాదు. సనాతనంలో వాళ్ళు ఆకర్షితులైపోయినారు ఆ నడకతో. తర్వాత వాళ్ళు వైకుంఠంలో ఆకర్షితులైపోయినారు ఆ పూలమాల తర్వాత ఆ మాలా మధుర అక్కడ మనం చర్చించుకోవచ్చు. అట్లా ఈ నడక అనేది అంత బ్యూటిఫుల్, అంత నడక ఎట్లని మనకు తెలియదు. మనం డైలీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మనం ఇట్లా జపం చేస్తా ఉంటే
మనం భగవద్గీత పోయిన తర్వాత చూడచ్చు ఈ హంస నడక అంటే ఏమది కృష్ణుడు అది ఎట్లా చూపిస్తాడు మనకు. భగవంతుడు చిన్న ఉన్నప్పుడు శ్రీకృష్ణుడుగా తన బాల్య లీలలు మనం చూడొచ్చు అన్నమాట. మెండిగా పాలు తాగి అది తల్లిదండ్రులకు మామూలుగా ఈ పిల్లలు ఎక్కువ పాలు తాగితే భయం, ఎందుకంటే పాలు అంత ఇదిగా అరిగే ఐటమ్ కాదు, అది కొంచెం లేట్ గా అరిగే. దాన్ని ఆ టేపులు రావాలంటే ఇట్లా తిప్పుతా ఉంటారు. ఔషధమై కూడా తన ఒక ఒళ్ళులో కూర్చోబెట్టి ఆ తలకైన ముందు వెనక తీస్తా ఉంటారు. ఆ టేపులు వస్తే వాళ్ళకి సమాధానం, ఇంకా ప్రాబ్లం లేదు, అది ఇంకా అరుగుతుంది. టేపులు రాలేకపోతే భయం, కక్కేస్తున్నారు పిల్లలు, ఎక్కడ కక్కేస్తారు అక్కడ. మనం చూడచ్చు పిల్లకాయలు పట్టుకోవడానికి కొంచెం భయపడతారు, బయటకి అంతా ఉమ్మేస్తారు, వాళ్ళ తెల్లని పాలు మొత్తం వచ్చేస్తుంది బయటకి. అట్లా యశోదమాత ఈ టేపులు రావాలని చెప్పి చాలా సేపు తిప్పుతూ ఉంటుంది పిల్లల్ని, వెనక ముందు ఎంత చేసినప్పుడు కూడా ఇతను ఆనందం. టేపులు తీయట్లేదు, భగవంతుడు కదా, ఇతను ఎందుకు తీస్తాడు, ఎంతసేపు చేసి అంతసేపు చేసి చేతు బలం కొరకుండా అందరికి నేను అనుభవిస్తాను ఈ వాత్సల్యాన్ని, తర్వాత టేపులు తీస్తానని భగవంతుడు ఊరుకున్నాడు. ఈయన కష్టపడుతుంది ఈ టేపులు తీయడాన్ని, ఇతని టేపులు రావట్లేదు. తర్వాత ఈనాడు అక్కడ వదిలేసి ఈమె దూరం కూర్చున్నాను. యశోదమాత ఈ టేపులు తీయట్లేదు, ఏమని ఇంకా దోకండి వస్తే కొంచెం టేపులు వస్తుందని ఆమె అక్కడ వదిలేసింది. అప్పుడు నడుస్తాడు. ఇప్పుడు మనకు తెలుసు భగవంతుడు చాలా పెద్దగా అయిన తర్వాత కూడా పాలు తాగడానికి స్టార్ట్ చేస్తున్నారు, ఆపేలేదు. చాలా మంది బలరాము కంప్లైంట్ ఇస్తున్నారు, ఏం మీ తమ్ముడు ఇప్పుడు పాలు తాగుతాడని. ఆ ఆట మధ్యంలో వచ్చేస్తాడు, మళ్ళీ కొంచెం పాలు తాగిపోతాడు. అది కూడా పద్మగంధ, అసిని, అరుణి వీళ్ళంతా పాలు వద్దు, ఆవుల పాలు నాకు వద్దు, నాకు తల్లిదు. ప్రేమానురాగం చెప్పి ఆ స్థలం నుంచి వచ్చే వాత్సల్యమే నాకు పాలు కావాలన్నారు. ఇలాంటి పాలు వద్దు, నేనేం గోలోకలు, నాకు పాలు కరువు అయిపోయి మీ భూలోకం ఉందో నాకు నేను రాలేదు, నాకు ఒక దండిగా పాలు, నాకు ఈ ప్రేమ రసం కావాలి. దానికోసం వచ్చినాను నేను అని చెప్పి భగవంతుడు నిలిపిస్తున్నాడు తల్లిదండ్రులుగా. వీళ్ళు ఎంతసేపు అయినా కానీ భగవంతుడు ఈ టేపులు తీయట్లేదు, వదిలేసిన్నాడు. వదిలేసి ఈమె కొంచెం దూరం పోయి నిలబెడితే చిన్నగా నడుచుకుంటున్నాడు భగవంతుడు. అప్పుడు ఆమె చూసి ఎంతో ఆకర్షణమైపోయింది భగవంతుడు ఒక నడకను చూసి. అది నిజమైన ఒక ఆకర్షితమైన ఒక నడక, గమనం అంటే అది ఇది కాదు. ఎవరు నడుస్తారు భగవంతుడు నడిచి? భగవంతుడు హంసావతారం హంస నడక, మళ్ళీ మత్స్యావతారం ఇంకొక నడక. మామూలుగా మనం అంత నడిచే ట్రైలు పబ్లిక్ ఇంకో వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు ఎట్లా నడుస్తారని. భగవంతుడు నడక చూపించలేదు, అది మొత్తం డిఫరెంట్. హంసావతారం హంస ఎట్లా నడుస్తుందని చూపిస్తున్నాడు భగవంతుడు. ఈ మత్స్యావతారంలో అతను ఇంకొక వేరే నడక, ఇట్లా పోతా ఉంటాడు. మామూలు మనుషులు అట్లా నడవలేరు, చాలా కష్టం. యజ్ఞావతారం పైకి నడుస్తున్నారు, మనం చూడొచ్చు యజ్ఞం పైకి పోతా ఉంటున్నారు. యజ్ఞ ప్రతి యజ్ఞ యజ్ఞ వాహన యజ్ఞ భృగ్యజ్ఞ ప్రత్యజ్ఞ యజ్ఞ భృగ్యజ్ఞ సాధన. యజ్ఞం అంటే భగవంతుడు. యజ్ఞాంత ప్రత్యజ్ఞ మన్న ఆదాయ ప్రభుపాదారు భగవద్గీత కూడా ఒక యజ్ఞం అనే ఒక పదాలతో యజ్ఞ వై విష్ణు వేదాలు చెప్తా ఉంటాం. యజ్ఞం అంటే భగవంతుడు, విష్ణు. అట్లా యజ్ఞం, ఆ యజ్ఞం అంటే ఆ టైంలో భగవంతుడు కింద నుంచి పైకి పోతారు. మనం ఎవరైనా ట్రై చేయొచ్చు, కింద నుంచి పైకి పోరు. మనకి లేటర్ కావాలా, తెచ్చిన కావాలా పైకి వెళ్ళాలంటే, మనం భగవంతుడు అట్లా కాదు, కింద నుంచి పైకి పోతాడు. అక్కడ ఆ నడక భగవంతుడు తన కూర్మావతారం తీసుకున్నప్పుడు ఇంకొక స్టైల్ నడక మనం చూడొచ్చు. చేతులకు ముందుకెనక మనం అట్లా చేసి అక్కడనే ఉంటాం. భగవంతుడు ముందుకు వెళ్తాడు, అది నడక అన్నమాట, ఇంకొక నడక. సింహావతారంలో ఇంకొక నడక, సింహం ఎట్లా నడుస్తుంది అట్లా నడక. ఎట్లా జంపు చేసాడు, ఎట్లా పట్టుకున్నాడు, ఎట్లా పిల్లల నుంచి రావడము, ఎట్లా 4 చేతులు నడవడము. మనం 4 నడితే కొట్టేస్తారు ఎవరన్నా, ఇంకా పిల్లడు కాదు ఇప్పుడు పెద్దోడు అయిపోయినావు అంటే. భగవంతుడు 4 చేతులు, 2 కాళ్ళు నడిచాడు, ఎట్లా అని చూపిస్తున్నాడు. వరాహ సూకరం పంది, అది ఎట్లా నడుస్తుంది చూస్తాడు. మామూలుగా పందులంతా ఇట్లా నడుస్తుంది. భగవంతుడు బ్రహ్మను ఒక ముక్కు నుంచి నడుస్తున్నాడు, ముక్కు నుంచి బయటకు వచ్చేసినాడు. ఎట్లా నడవకుండానే, కాలు ఉంది నడవకుండానే, జస్ట్ దాన్ని షేక్ చేసుకోండి ఈ క్షీరవారి గర్భోదక స్థాయికి వచ్చేస్తున్నారు. అది ఒక నడక అన్నమాట. వామనుడు గుండి ఇంత బ్యూటిఫుల్ గా బ్రహ్మచారులు అక్కడ ఊరంతా ఆ చిన్న పిల్లడికి ఆఫీసులు అయిపోయినారు జస్ట్ ఆ నడక చూస్తే. చాలా కేర్ఫుల్ ఉన్నాడు వాళ్ళ బ్రహ్మచారి అప్పుడు కాలంలో, ఎందుకంటే వాళ్ళకి ఇంత చిన్న గుడ్డిస్తారు. ఒకసారి కాలి కౌపినం ఉంటుంది, లేకుండా కృష్ణాచనం ఉంటుంది బ్రహ్మచారులకి ఆ కాలం. భగవంతుడు పర్ఫెక్ట్, ఏ వేషం వేసినప్పుడు ఆ పద్ధతిగా ఉండాలి. అతను కూడా చిన్న ఒక కృష్ణాజన ఎవరో గిఫ్ట్ ఇచ్చింది అతనికి, శ్రీమద్ భాగవతం 4 పేర్లు అంటున్నాడు, దాన్ని వేసుకొని వచ్చినాడు, చిన్నగా నడుస్తున్నాడు. అది కూడా ఎంతో ఆకర్షణగా ఉండింది. అందుకే క్షత్రియ కుల నాశనం కొరకు వచ్చినాడు భగవంతుడు. పరశురామ రూపం ఎంతో గంభీరంగా ఉండింది, భయపడిపోయినారు క్షత్రియులంతా ఆ నడక చూసి.
శ్రీరాముడు కొన్నాడు. ఆ నడక ఈ అయోధ్యాన్ని ఎంతో ఆనందంలో ముంగిచేసింది. శ్రీకృష్ణుడు ఇంకా నడక దీని గురించి ఈనల గురించి అక్కడంటే అక్కడ పాటలు రాసేవాడు. ఏనుగు వచ్చేట్లు కొంచెమంది అట్లా ఏనుగు వచ్చేట్లు ఉండు, చిన్న ఏనుగు పిల్లట్లు వస్తుంది. 2 లావు కాళ్ళు చిన్నగా తీసుకుని రావాలా, పరిగెత్తలేడు, బాగా తింటాడు, బాగా లావు ఉంటాడు కృష్ణుడు, ఎట్లా నడుస్తాడని ఆ చిన్న ఏనుగు వచ్చినటువంటి కన్నందరూ ఎప్పుడో రాసేస్తారు. ఆనే బందితమ్మ మరి ఆనే బందితమ్మ తొలగిరే పరబ్రహ్మ ఇది సరపల్లి కలకొండ బందితమ్మ. చిన్న ఏనుగు వస్తుంది, అందు సైడ్కి రండి, ఇది ధర్మాన్ని స్థాపించడం కూడా తన గోల్స్ ని కట్ చేసి వచ్చింది. మళ్ళీ ధర్మ సంస్థాపన కొరకు భగవద్ధామం అతను దివ్య గోలోక ధామం నుంచి భూలోకి వచ్చింది. అంతేకాకుండా భూలోకాన్ని కూడా గోలోకం చేసేసింది. బృందావనంలో భగవంతుని ఈ బృందావనానికి ఆ బృందానికి ఏం తేడలేదు. ఏదైతే మకర బృందావనం ఉందా ఈ బృందావనం భగవంతుని ఒక దివ్యధామ, ఆ బృందావనం తేడలేదు. శాస్త్రం చెప్తుంది ఇంకా మీరు డీపుగా మాట్లాడితే ఆ బృందావనకి ఈ బృందావనం శ్రేష్టం. ఎందుకంటే అక్కడ భగవంతుడు చెప్పలేసుకున్నాడు, ఇక్కడ చెప్పలేసుకోలేదు. తల్లి యశోదమాత నందమహారాజు 9 లక్షల దూడలకు ఆవులకు చెప్పలేదని చెప్పి కోపంలో దానికి చెప్పలు తీసుకుని రాలేదని చెప్పి ఇతను కూడా చెప్పలేదు. అక్కడ ఆ ధూళి అనేది పడట్లేదు కిందకి వైకుంఠం, ఇక్కడ పడింది, ఇది మోస్తుంది ఆ ధూళిని. కాబట్టి ఆ బృందానికి ఈ బృందానికి శ్రేష్టమని కొన్ని మన పరంపరలో ఆచార్యలో శ్రీమద్ భాగవతం చెప్తారు. ఇట్లా కృష్ణావతారంలో ఈ ఒక రకమైన నడక. అట్లా భగవంతుని ఎన్ని అవతారాలు కూడా ఆ నడక అనేది ఎంతో ఆకర్షితంగా ఉంటుంది. అట్లా ఈ యొక్క మధురాధిపతి, మధుర ఒక అధిపతి, ఆ మధురాధిపతి చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీస్ ఎట్లా మన బాలాజీ లడ్డు ఎక్కడ తీస్తే కూడా స్వీట్గా ఉంటుందా, అలా కృష్ణుడికి ఎక్కడ ఏ మొక్క పట్టుకుంటే కూడా చాలా తీయగా ఉంటుంది. చెరుకు మనం ఎక్కడ కొరకేస్తే కూడా తీయగా ఉంటుంది. అట్లా ఈ మధురాధిపతిలో మధురలో ఉండే ఆ మధురకు ఒక అధిపతి ఉన్నాడు కదా శ్రీకృష్ణుడు, అతను ప్రతి ఒక్క అంగాంగం ఎంతో తీయగా ఉంటుంది. దాన్ని మీరంతా అనుభవించాలి. మధురాధిపతి సర్వం మధురం. ఎట్లా బంగారంలో ఒక బొమ్మ చేస్తాం మనము, ఎవరైనా దాన్ని పాతాలు కావాలంటారా వద్దంటారా, అది బంగారమే కదా. కానీ వెంట్రుకలు తీసేస్తే అది బంగారం, ఎందుకంటే మొత్తం చేసింది బంగారంలో. చెవులు కొరకేస్తే అది బంగారం, ఇవి ఎక్కడన్నా తీసి అది బంగారం, ఎందుకంటే బొమ్మ చేసింది పూర్తి బంగారంతో. అట్లా ఈ మధురాధిపతి శ్రీకృష్ణుడు పూర్తిగా మధురం. దాన్ని ఏ పాటను నీవు తీసుకో అది మధురం. ఇదే మధురాధిపతి యొక్క ఒక పారాగ్రాఫ్. ఇప్పుడు కొన్ని ఇంత స్వీట్ చాలు మనకు, మిగిలిపోయిన స్వీట్ అంతా మనం నెక్స్ట్ క్లాస్ మనం చర్చించుకోదాం.